పవన్ కళ్యాణ్ మరి టాలీవుడ్లో అగ్ర హీరో. ఈ హీరో తన సినిమాలతో జనాల్ని ఎంత క్రియేట్ చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి పక్కన పెడితే ఈ హీరో కటౌట్ మాత్రం చాలామంది నిర్మాతలు వారి సినిమాలో వాడుకుంటున్నారు. తాజాగా చాలామంది హీరోలు వారి సినిమా మొత్తంలో దాదాపుగా 4-5 సార్లు పవన్ పోస్టర్స్ చూపిస్తూ జనాల చేత విజిల్ వేయిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన గురు సినిమాలో కూడా అందులో హీరోయిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ స్టైల్స్ చూపించడం సినిమాలో దాదాపుగా ఎక్కువ భాగం కనిపిస్తుంది. మరి ఈ సినిమాలో తన కటౌట్ను వాడుకున్నందుకు జనసేనకి పారితోషికం ఇచ్చారో లేదో పక్కన పెడితే మరి రీసెంట్గా వస్తున్న సినిమాల్లో ఆ హీరోయిన్ ఇమేజెస్ని పక్కన పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ కటౌట్లు చూపించడానికే దర్శకులు నిర్మాతలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థమైంది. మరి ఇదే క్రేజు పవన్కి రేపు ఓట్ల రూపంలో కూడా కురిపిస్తుంది అనే అనుమానం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే చాలామంది సినీ తారలు తెర మీద వెలిగిన రాజకీయాల్లో ఫెయిల్ అవడం తరచుగా మనం చూస్తున్నాం. తెర మీద ఒక వెలుగు వెలిగి సక్సెస్ అయింది తమిళనాడు రాజకీయాల్లో తప్ప తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ గారికి తప్ప ఆ ఘనత ఎవరికీ దక్కలేదు. పవన్ స్టార్ అన్నైన చిరంజీవి కూడా సినిమాలో మెగాస్టార్గా ఒక వెలుగు వెలిగి ఆంధ్ర ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్న రాజకీయాల్లో ఆయన అడ్డంగా బుక్ అయిపోయారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన అనే పార్టీ పెట్టడం, వచ్చే ఎన్నికల్లో తన పోటీకి దిగుతానంటంతో ఇప్పుడు వరుసగా తన సినిమాలే కాకుండా మిగతా సినిమాల్లో కూడా తన కటౌట్లు కాస్తుల వర్షాన్ని కురిపిస్తున్నాయి కదా, రేపు ఆ ఓట్లను కురిపిస్తాయని జనసేనాని తెగ సంబరపడిపోతున్నారు. ఏమో ఈ రిజల్ట్ 2019లో ఎలా ఉంటుందో అన్నది అప్పటి రియాక్షన్ చూద్దాం. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.